జనరల్‌గా అన్నప్రాసన 5-6 నెలల్లో చేస్తుంటారు. అబ్బాయిలకు అయితే 6 నెలలో, అమ్మాయిలకు అయితే 5 నెలలో చేస్తారు. మా పాపకి ఇప్పుడు 5వ నెల స్టార్ట్ అయ్యి 5 రోజులు అయ్యింది. అందుకే ఈరోజు అన్నప్రాసన చేస్తున్నాం. అసలు అన్నప్రాసన ఎలా చేసుకోవాలంటే, గుడికి ముందు రోజు వెళ్ళి అయ్యగారిని కలిస్తే అన్నప్రాసన పూజకి కావాల్సినవన్నీ లిస్ట్ రాసి ఇస్తారు. ఆ పూజ సామాన్ అన్నీ తెచ్చుకొని మనం మార్నింగ్ ఒక ప్రసాదం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రసాదం మేమైతే 2 రకాలుగా చేసుకున్నాం. ఒకటేమో అన్నంతో పరమాన్నాన్ని, ఇంకొకటి సిరతో చేసుకున్నాము. వీటిని ముందు దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత పాపని తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని వెండి గిన్నెలో ప్రసాదాన్ని ఫస్ట్ మేనమామ బంగారు ఉంగరంతో తినిపించాలి. ఫస్ట్ మేనమామ తినిపించిన తర్వాత మా అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య, ఆడపడుచు, మా అన్నయ్య ఒకరి తర్వాత ఒకరు తినిపించిన తర్వాత అప్పుడు తండ్రిని తినిపించమన్నారు. ఆ తర్వాత లాస్ట్లో నేను తినిపించిన. అన్నప్రాసన అయిపోయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి. మేము గుడిలో వాళ్ళందరికీ పంచిపెట్టినాం. పడెత్తు నేను పట్టుకొస్తా మమ్మీ దగ్గర బా. ఇంటికి వచ్చిన తర్వాత మా పాప పట్టుకోవడానికి మేమైతే భగవద్గీత బుక్, పెన్ను, ఫ్రూట్స్, టాయ్స్, గోల్డ్, సిల్వర్, అట్లనే కొన్ని మనీ, కొన్ని కాయిన్స్ కూడా పెట్టినాం. ఇంకా ల్యాప్టాప్ పెట్టినాం. ఫైనల్గా మా పాప డబ్బులు అయితే పట్టుకుంది. అవి కూడా కాయిన్స్, 5 రూపీ కాయిన్ పట్టుకుంది. తర్వాత మా అల్లుడు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేసిండు. యాపిల్ కావన్నారా నీకు? ఇది ఓవరాల్గా అన్నప్రాసన చేసే విధానం అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.